విశ్లేషణలో ఒక భారీ అత్యంత వ్యూహాత్మకమైన పొకీమాన్ యుద్ధం వెనుక ఉన్న అసలు రహస్యాలను డీకోడ్ చేద్దాం. పదండి. రైజింగ్ వాల్ టాక్లర్స్ ప్రయోగించిన ఆ అద్భుతమైన 3 దశల వ్యూహమేంటో ఇక్కడ చూడొచ్చు. అసలు ప్రమాదమేంటో చూడండి. ఒక ప్రశాంతమైన పోకీమాన్ ఆ క్రిస్టల్ వల్ల ఎంత భయంకరమైన మృగంగా మారిపోయిందో కదా. ఆ కోపంలో ఉన్న మృగం ఒక పర్వత గ్రామంపై దాడి చేయడంతో అక్కడి పరిస్థితి అదుపు తప్పింది. మొదట చేసిన క్విక్ అటాక్, మ్యాజికల్ లీఫ్ దాడులు విఫలమవడమే కాకుండా ఆ రైడాన్ను మరింత బలోపేతం చేశాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. గుడ్డిగా నేరుగా దాడులు చేస్తే పరిస్థితి ఇంకా ప్రమాదకరంగా మారుతుంది. సరిగ్గా ఇక్కడే డాట్ చేసిన ఈ టెక్నికల్ ఎనాలిసిస్ మొత్తం యుద్ధగమనాన్నే పూర్తిగా మార్చేసింది. ఆ ప్రమాదకరమైన పింక్ ఎనర్జీకి అసలు కారణం రేడాన్కు అతుక్కుని ఉన్న ఆ రహస్య క్రిస్టలని వాళ్లు పసిగట్టారు. ఇప్పుడు రెండో దశ, సమన్వయంతో రక్షణ కల్పించడం ఎలాగో చూద్దాం. ఒకవైపు మృగాన్ని వెనక్కి నెడుతూనే మరోవైపు ఆ మెరిసే క్రిస్టల్పై ఖచ్చితమైన దాడి చేయడమే ఈ వ్యూహం. ఆరా స్పియర్, ఫ్లవర్ ట్రిక్ కలయికతో చేసిన ఈ అద్భుతమైన దాడి ఎట్టకేలకు ఆ క్రిస్టల్ను పగలగొట్టింది. కాని దురదృష్టవశాత్తు ఆ దెబ్బతో భారీ రైడాన్ పూర్తిగా నియంత్రణ కోల్పోయి మరింత రెచ్చిపోయింది. ఏకంగా ఆ అమాయక గ్రామస్థులపైకే ఒక వినాశకరమైన హైపర్ బీమ్ దూసుకొచ్చింది. ఇదొక ఊహించని పరిణామం. ఆ స్ప్లిట్ సెకండ్లో కెప్టెన్ పికాచు ధైర్యంగా రంగంలోకి దిగి గాలిలోకి ఎగిరింది. అద్భుతమైన టైమింగ్తో చేసిన వోల్ట్ ట్యాకల్ ఆ భారీ పేలుడును జనం వైపు రాకుండా సురక్షితంగా మళ్లించింది. జనం సేఫ్గా ఉన్నారు కాబట్టి ఇక 3వ దశ, అదే తుది దాడి. ఈ ఫైనల్ అటాక్ సక్సెస్ అవ్వాలంటే ఒక్క సెకండ్ కూడా వృధా చేయని అద్భుతమైన సమన్వయం అవసరం. పర్ఫెక్ట్ టైమింగ్తో వచ్చిన ఫోర్స్ పామ్, ఫ్లార్ ట్రిక్ ఆ రహస్య క్రిస్టల్ను ముక్కలు ముక్కలుగా చేసేశాయి. ప్రమాదం ముగిసింది. రైడాన్ శాంతించింది. ఇక గ్రామం మొత్తం సురక్షితంగా రక్షించబడింది. నిజంగా అద్భుతం కదా. కాని ఆ పగిలిన క్రిస్టల్ ముక్కలను జాగ్రత్తగా విశ్లేషించిన బృందానికి ఊహించని ఒక భయంకరమైన నిజం తెలిసింది. పర్వతాలపైనుండి ముసుగుధరించిన ఒక రహస్య వ్యక్తి ఇదంతా చాలా సేపటినుంచే గమనిస్తున్నాడు. గమనించారా? ఆ చీకటి ఆకారం పక్కనే ఇలాంటి అత్యంత ప్రమాదకరమైన పింక్ క్రిస్టల్స్ ఇంకా చాలానే తేలుతున్నాయి. రైజింగ్ వాల్ టాక్లర్స్ చేసిన ఈ వ్యూహాత్మక పోరాటాన్ని చూసి ఆ రహస్య వ్యక్తి ఒక భయంకరమైన చిరునవ్వు నవ్వాడు. అసలు ఈ టెక్నాలజీని ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? వ్యాపిస్తున్న ఈ పింక్ షాడో తదుపరి టార్గెట్ ఎక్కడా? ఆలోచించాల్సిన విషయమే.